హాయ్ గైస్, వెల్కమ్ టు క్రియేట్ క్లాస్. మన ఈరోజు క్రియేట్ క్లాస్లో ఈ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇది అనేది ఇంజన్ బ్లాక్ యొక్క ఫిల్టర్. ఓకేనా? ఇక్కడ ఇన్ని వ్యూస్ ఇచ్చారని మీరేం కన్ఫ్యూజన్ కాకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. చూడండి, మనం ఇది ఫ్రంట్ వ్యూ అనుకుందాం. మనం ఇక్కడ నుంచి వస్తున్నాం కాబట్టి ఇది ఫ్రంట్ వ్యూ, ఇది సైడ్ వ్యూ, ఇది ఒక సైడ్ వ్యూ, అది బ్యాక్ సైడ్ వ్యూ, బాటమ్ వ్యూ అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ షేప్ ఎక్కడ ఇచ్చాడు? ఇదిగోండి ఇక్కడ ఇచ్చాడు. అంటే ఈ కట్ సెక్షన్ అనేది ఫ్రంట్ వ్యూ అవుద్ది. అంటే ఇగోండి సెక్షన్ బీబీ అంటే ఇది ఇక్కడ కట్ చేశాడు. ఓకేనా? ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ, బ్యాక్ సైడ్ వ్యూ, బాటమ్ వ్యూ. ఓకేనా? ఇది బాటమ్ వ్యూ. ఇక్కడ చూడండి, కట్ సెక్షన్ ఏమండి ఇక్కడ కట్ చేశారంటే ఈ థ్రెడ్ ఉంది చూసావా? ఆ థ్రెడ్ యొక్క అంటే టాప్ వ్యూ కింద మనకి ఇది వస్తుంది. అంటే ఆ కటింగ్ సెక్షన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా? అలాగే సెక్షన్ సిసి, ఈ సెక్షన్ సి అనేది ఇదిగోండి చూడండి ఇక్కడ కట్ చేశాడు. ఇదిగోండి ఈ కటింగ్ అంటే ఇది. అంటే ఇది మనకి ఏ వ్యూ కింద వస్తుంది? సైడ్ వ్యూ కింద వస్తుంది. ఓకేనా? ఇది డీటెయిలింగ్ వ్యూ. అంటే చూడండి ఇక్కడ ఇది ఉంది కదా! దీనిది డీటెయిలింగ్ వ్యూ అనేది ఎక్కడిచ్చాడు. ఓకేనా? అలాగే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇదుంది చూసావా? ఇది ఇక్కడ కట్ చేసి ఇక్కడ సెక్షన్ డీటీడీ డీటెయిల్ వ్యూ అనేది మనకిచ్చాడు. ఓకేనా? ఇప్పుడు మనం స్టార్టింగ్ దేనితో స్టార్ట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఇది ఫ్రంట్ వ్యూ కదా! ఈ ఫ్రంట్ వ్యూ మనం డ్రా చేద్దాం. దీన్ని ఒకసారి జూమ్ చేసుకోండి. దీన్ని మనం ఇక్కడ నుంచి డ్రా చేయడం మొదలుపెడదాం. ఓకేనా? చూడండి, మనకి ఇక్కడ ఒక సెక్షన్, ఇదొక సెక్షన్ ఇచ్చాడు. ఈ సెక్షన్ యొక్క ఫస్ట్ డే 31 ఇచ్చాడు. సెకండ్ డే 28 ఇచ్చాడు. ఓకేనా? దానికి ఒక డిస్టెన్స్ చూడండి. ఇక్కడ హోల్ అదే ఈ హోల్ యొక్క డిస్టెన్స్ 30 ఇచ్చాడు. ఓవరాల్ డిస్టెన్స్ 60 ఇచ్చాడు. ఇక్కడ కోన్ యొక్క 64 అంటే ఇది ఓవరాల్ 34 హైట్. ఓకేనా? ఇక్కడ కోన్ షేప్ ఇచ్చాడు చూడండి. ఈ కోన్ షేప్ యొక్క లెంత్ అనేది 26. చూడండి, దీని నుంచి దీనికి ఇంక్లైన్ లైన్ 9 డిగ్రీస్ ఇచ్చాడు. దీని యొక్క డీటెయిల్ సెక్షన్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. అక్కడ ఈ హైట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ అనేది డయామీటర్ అనేది 21.5 ఇచ్చాడు. మనం అది 21.5 అనేది తీసుకోవాలి. ఓకేనా? అలాగే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఇంక్లైన్ లైన్ తీసుకున్న ఇంక్లైన్ లైన్ డిగ్రీస్ అనేది 118 డిగ్రీస్. ఈ యొక్క లైన్ యొక్కది 9 డిగ్రీస్. ఓకేనా? అలాగే ఈ రెండిట్ల మధ్యన గ్యాప్ అనేది 12.5 డిగ్రీస్ ఇచ్చాడు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ప్రొఫైల్ అనేది డ్రా చేద్దాం. ఫ్రంట్ వ్యూ, స్కెచ్ వ్యూ. ఒక లైన్ తీసుకోండి. లైన్ తీసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఇంక్లైన్డ్ ఒకటి, మళ్ళీ ఇంక్లైన్డ్‌గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఎస్కేప్. ఓకేనా? ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ అనేది 31/2. ఓకేనా? ఇదనేది 34. ఓకేనా? డైమెన్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి డిస్టెన్స్ అనేది 26. ఓకేనా? ఈ మధ్యన యాంగిల్ అనేది 6 డిగ్రీస్. ఓకేనా? ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి డిస్టెన్స్ అనేది 21.5/2. ఓకేనా? ఇక్కడ ఎస్కేప్. ఇక్కడ ఈ యాంగిల్ అనేది 118. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ లైన్ సెలెక్ట్ చేసుకొని ఈ షేప్‌లో లైన్‌ని డ్రా చేయండి. ఓకేనా? ఎస్కేప్. ఓకేనా? డైమెన్షన్ తీసుకొని దీని యొక్క లెంత్ అనేది 30. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్‌కి డిస్టెన్స్ అనేది 28/2 అంటే 14. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది 12.5/2. ఓకేనా? ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఒక సెంటర్ లైన్ సెలెక్ట్ చేసుకోండి. సెంటర్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ సెంటర్ యాక్సిస్‌లో ఎంచుకోండి. ఓకే, రైట్. ఓకేనా? గో టు రివాల్వ్. దీన్ని రివాల్వ్ చేయండి. మనకి రివాల్వ్ అయిపోయింది. ఓకేనా? ఇలా వచ్చింది. ఇప్పుడు మనం డయాగ్రామ్‌లోకి వెళ్దాం. చూడండి, మనం ఈ ఫ్యూచర్ రివాల్వ్ చేసేసాం. మనకి నెక్స్ట్ చేయాల్సింది ఇక్కడ చూడండి, ఈ ఫ్రంట్‌లో ఇది ఉంది కదా! ఈ సైడ్ ఇది మనం ఇప్పుడు డ్రా చేద్దాం. ఓకేనా? చూడండి, ఇది 21.5 అనేది సర్కిల్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది 23 ఇచ్చాడు. అక్కడ సర్కిల్ రేడియస్ 1 ఇచ్చాడు. అలాగే ఫిల్లెట్ రేడియస్ 2 ఇచ్చాడు. 3 సైడ్స్ డ్రా చేశాడు. మనం ఇప్పుడు ఇది డ్రా చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కెచ్. ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. స్కెచ్. ఓకేనా? నేను ప్రాజెక్ట్‌లోకి వెళ్ళి ఇది ఈ సర్కిల్‌ని ప్రొజెక్ట్ చేసుకున్నా. ఓకేనా? ఇప్పుడు కన్స్ట్రక్షన్ మోడ్‌లో పెట్టి సర్కిల్ తీసుకొని ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేస్తాను. ఎస్కేప్. ఈ సర్కిల్ రేడియస్ అనేది 23/2 అంటే
11.5 అవుతుంది. కన్‌స్ట్రక్షన్ మోడ్ ఆఫ్ చేసుకొని, ఒక సర్కిల్ తీసుకొని, ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేస్తున్నా. ఎస్కేప్. ఓకేనా? ఈ సర్కిల్ రేడియస్ అనేది 1 అంటే డయామీటర్ 2 అవుతుంది. ఓకేనా? ఎస్కేప్. ఇప్పుడు నేనొక ఫిల్లెట్ తీసుకొని, ఇక్కడ ఫిల్లెట్ ఏసుకుంటున్నా. ఇది ఫిల్లెట్ ఏసుకుంటున్నా. ఎస్కేప్. ఈ ఫిల్లెట్ యొక్క రేడియస్ అనేది 2. ఇక్కడ కూడా ఫిల్లెట్ రేడియస్ అనేది 2. ఎస్కేప్. డిలీట్ సెగ్మెంట్ తీసుకొని, ఈ ఎక్సెస్ మెటీరియల్ అంతా డిలీట్ చేస్తున్నా. ఎస్కేప్. ఇలా వచ్చింది కదా! ఓకే. రైట్. ఇప్పుడు దీన్ని నేను ఎక్స్‌ట్రూడ్‌లోకెళ్ళి మనకది హైట్ అనేది 26 ఇచ్చుకొని, ఆప్షన్స్‌లోకెళ్ళి డైరెక్షన్ మార్చుకుంటున్నా. డైరెక్షన్ మార్చుకొని ట్యాపర్ ఆన్ చేసుకొని ట్యాపర్ యాంగిల్ అనేది 6 ఇస్తున్నా. ఇలా వచ్చింది. ఓకే. రైట్. ఓకేనా? ఇప్పుడు ఈ ఎక్స్‌ట్రూడ్‌ని నేను ప్యాటర్న్ చేసుకుంటున్నా. ప్యాటర్న్ చేసుకొని యాక్సిస్ ప్యాటర్న్ ఇక్కడికెళ్ళి యాక్సిస్ లైన్ ఆన్ చేసుకుంటున్నా. ఈ సెంటర్ యాక్సిస్ ఇచ్చుకున్నా. నంబర్ ఆఫ్ మెంబర్స్ అనేవి 3. ఓకేనా? నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేది నేను 4 ఇస్తున్నా. 4 ఇచ్చి ఈ పైన మెంబర్ అనేది ఆపుతున్నా. ఇక్కడ యాంగులర్ ఎక్స్టెంట్ ఈక్వల్ చేసుకొని ఓకే. రైట్. మనకి ఇదిగో 3 వచ్చేసాయి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి డయాగ్రామ్‌లోకెళ్ళి చూద్దాం. మనకి ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు చూడండి. పైన ఒక బాక్స్ లాంటిది గీసుకున్నాడు. ఇది ఒక ఇంక్లైన్ లైన్ తీసుకొని యాంగిల్ అనేది 68 డిగ్రీస్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ నుంచి హైట్ అనేది 18 ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 19 ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు నేను ఫ్రంట్ ప్లేన్ తీసుకొని స్కెచ్, స్కెచ్, స్కెచ్ తీసుకున్నా కదా! ఒక లైన్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకున్నా. ఎస్కేప్. ఈ లైన్ యొక్క హైట్ 18. యాంగిల్ 68. ఓకేనా? ఇక్కడ మళ్ళీ డైమెన్షన్స్ తీసుకొని ఈ పాయింట్ నుంచి ఈ లైన్‌కి 19. ఓకేనా? ఓకే. రైట్. ఇప్పుడు స్వీప్‌లోకెళ్తున్నా. స్వీప్‌లోకెళ్ళి ఈ పాయింట్ డైరెక్షన్ మార్చుకుంటున్నా. మార్చుకొని స్కెచ్, స్కెచ్. మళ్ళీ ఒకసారి డయాగ్రామ్‌లోకెళ్దాం. డయాగ్రామ్‌లోకెళ్ళిన తర్వాత చూడండి. ఇక్కడ మనకి ఒక రెక్టాంగిల్‌లో కిందకి ఎక్స్‌ట్రూడ్ చేశాడు. ఇక్కడ ఈ డిస్టెన్స్ అనేది 14.5 ఇచ్చాడు. ఈ డిస్టెన్స్ అనేది 15 ఇచ్చాడు. మధ్యలో 10 ఎంఎంతో హోలేసాడు. అలాగే ఈ కార్నర్ రేడియస్ అనేది 3. మనం ఇప్పుడు అది డ్రా చేద్దాం. ఇప్పుడు ఒక సెంటర్ రెక్టాంగిల్ తీసుకొని ఒక సెంటర్ రెక్టాంగిల్ డ్రా చేసుకున్నాం. ఎస్కేప్. ఈ డిస్టెన్స్ అనేది 14.5. ఓకేనా? ఈ డిస్టెన్స్ అనేది 15. ఓకేనా? ఇప్పుడు ఒక ఫిల్లెట్ తీసుకొని ఈ కార్నర్స్ ఫిల్లెట్ చేసేస్తున్నా. 4 కార్నర్స్ ఫిల్లెట్ చేసుకున్నా. ఎస్కేప్. దీని యొక్క రేడియస్ అనేది 3. ఎంటర్. ఇక్కడ ఈక్వల్ తీసుకొని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని మిగతా 3 సైడ్స్ ఈక్వల్ చేస్తున్నా. ఎస్కేప్. ఒక సర్కిల్ తీసుకొని సెంటర్‌లో ఒక సర్కిల్ డ్రా చేసుకుంటున్నా. ఈ సర్కిల్ రేడియస్ అనేది 10. ఓకేనా? రైట్. మనకి స్వీప్ అనేది అయిపోయింది. ఇలా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ నేను ఎక్స్‌ట్రూడ్‌లోకెళ్తున్నా. ఎక్స్‌ట్రూడ్‌లోకెళ్ళి ఇక్కడ ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్రొజెక్ట్‌లోకెళ్ళి ఇది ప్రొజెక్ట్ చేసుకున్నా. ఓకే. రైట్. ఓకేనా? దీన్ని రివర్స్ డైరెక్షన్‌లో పెట్టుకొని ఇక్కడ హోల్ అనేది ఏసేసాను. ఆ హోల్ వచ్చేసింది. మళ్ళీ ఎక్స్‌ట్రూడ్‌లోకెళ్ళి ఈ టాప్ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్రొజెక్ట్‌లోకెళ్ళి ఈ సర్కిల్‌ని ప్రొజెక్ట్ చేసుకున్నా. ఓకే. రైట్. ఓకేనా? మళ్ళీ దీన్ని కూడా ఇక్కడ హోల్ ఫ్యూచర్‌ని వేసేసా. రివర్స్ డైరెక్షన్ పెట్టి ఇక్కడ 18 ఎంఎం హైట్. ఓకే. ఆ హోల్ కూడా వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనం డయాగ్రామ్‌లోకెళ్దాం. ఇప్పుడు చూడండి. ఇది ఫ్యూచర్ అనేది అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఇది డ్రా చేద్దాం. ఇది డ్రా చేద్దాం. చూడండి. ఇక్కడ సెంటర్ నుంచి 8 అనేది ఇక్కడ 54 ఇచ్చాడు. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ 27 అనేది కిందకి 6 డిగ్రీస్ డ్రాఫ్ట్‌తో కిందకి ఎక్స్‌ట్రూడ్ చేశాడు. అది ఇక్కడ వరకు. అంటే 2 రిఫరెన్స్ ఇక్కడ వరకు తీసుకోవాలి. ఇది చూడండి పైన. ఇక్కడ ఈ పైన ఇచ్చాడు చూసారా? 28తో ఒక లైన్ గీసుకున్నాడు. దాన్ని 3.7తో ఒక ఇంక్లైన్ లైన్ తీసుకున్నాడు. లైన్ తీసుకొని డ్రా చేశాడు. ఇంకా ఈ 2 లైన్‌లు యాడ్ చేసి ఇక్కడ రేడియస్ ఇక్కడ రేడియస్ 10 అనేది ఇచ్చాడు. ఇప్పుడు మనం ఇది డ్రా చేద్దాం. ఓకేనా? ఒక రెక్టాంగిల్ తీసుకొని
ఇక్కడ టాప్ లైన్ సెలెక్ట్ చేసుకున్నా. ఈ టాప్ లైన్ డిస్టెన్స్ అనేది 27. ఓకే. ఓకేనా? ఈ టాప్ లైన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ ఓకేనా? దీన్ని నేను ఫ్లిప్ చేసుకుంటున్నా. ఫ్లిప్ దీన్ని రైట్‌కి పెట్టుకొని స్కెచ్ లైన్ సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేశా. ఎస్కేప్. నేను ఇక్కడ ఒక సెంటర్ లైన్ తీసుకుంటున్నా. ఎస్కేప్. ఒకసారి డయాగ్రామ్‌లోకి వెళ్దాం. చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్ లైన్ తీసుకొని దాన్ని 15.5 లెంత్ ఇచ్చాడు. ఓకేనా? డైమెన్షన్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ లైన్‌కి డిస్టెన్స్ అనేది 15.5. ఓకేనా? ఇది ఓవరాల్ డిస్టెన్స్ అనేది 28. ఈ డిస్టెన్స్ అనేది 14. ఓకేనా? అలాగే ఈ రెండిటి మధ్యన యాంగిల్ అనేది 3.7. అలాగే డైమెన్షన్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది 35. ఓకేనా? ఈ లైన్ సెలెక్ట్ చేసుకొని మిర్రర్ తీసుకొని ఈ సెంటర్ ఇచ్చి ఇక్కడ సిమెట్రీని డిలీట్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఒక లైన్ తీసుకొని ఈ రెండు జాయిన్ చేసా. ఎస్కేప్. మళ్ళీ డైమెన్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది మేము రెఫరెన్స్‌లో పెట్టుకున్నా. అలాగే ఈ సెంటర్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది 18.5. ఓకేనా? ఇప్పుడు నేను ఫిల్లెట్ తీసుకొని ఇది ఫిల్లెట్ చేసుకుంటున్నా. ఈ ఫిల్లెట్ రేడియస్ అనేది 12. అలాగే మళ్ళీ ఫిల్లెట్ తీసుకొని ఇది ఫిల్లెట్ చేస్తున్నా. ఎస్కేప్. ఈ ఫిల్లెట్ రేడియస్ అనేది 10. ఓకేనా? ఎస్కేప్. ఈ ఫిల్లెట్ వరకు సెలెక్ట్ చేసుకొని మిర్రర్ తీసుకొని మిర్రర్ ఇచ్చా. ఓకే. ఎస్కేప్. డిలీట్ సెగ్మెంట్ తీసుకొని ఈ ఎక్సెస్ అంతా డిలీట్ చేసేసాను. ఓకే. ఎస్కేప్. ఓకే. రైట్. ఎక్స్ట్రూడ్ పైకి అనేది 27. ఓకేనా? రైట్. ఎక్స్ట్రూడ్‌లోకి వెళ్ళి ఈ స్కెచ్ 4 సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకొని రివర్స్ డైరెక్షన్‌లో పెట్టుకున్నా. ఇక్కడ ఆప్షన్స్‌లోకి వెళ్ళి ఇక్కడ 2 రెఫరెన్స్ పెట్టుకొని ఈ రెఫరెన్స్ ఇచ్చుకున్నా. ట్యాపర్ ఆన్ చేసుకొని ఈ ట్యాపర్ యాంగిల్ అనేది 6 డిగ్రీస్. 6 డిగ్రీస్ ట్యాపర్ ఇచ్చుకొని ఓకే. మనకి అది వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం డయాగ్రామ్‌లోకి వెళ్దాం. డయాగ్రామ్‌లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ఫిల్ చేశాడు పైన. అది ఆఫ్‌సెట్ అనేది 2 ఎంఎం డిస్టెన్స్. ఒకదాని మధ్యన డిస్టెన్స్ అనేది 1. అది అప్ టు 23 వరకు ఏసాడు. ఇక్కడ చూడండి. ఆ! ఈ టోటల్ ఫిల్స్ అనేవి 12. ఓకేనా? దాన్ని ప్యాటర్న్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈ టాప్ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ ప్రొజెక్ట్‌లోకెళ్ళి ఇవన్నీ నేను ప్రొజెక్ట్ చేసుకుంటున్నా. ప్రొజెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఆఫ్‌సెట్‌లోకెళ్ళి దీన్ని 2 ఎంఎం -2 ఇచ్చుకొని దీన్ని మొత్తాన్ని ఆఫ్‌సెట్ చేసుకుంటున్నా. సెట్ చేసుకున్నాం కదా! ఓకే. ఇప్పుడు ఎక్స్ట్రూడ్‌లోకెళ్ళి రిమూవ్ మెటీరియల్ 1 ఎంఎం రివర్స్ డైరెక్షన్ రైట్. అట్లా అయింది. ఇప్పుడు ఎక్స్ట్రూడ్‌లోకెళ్ళి ప్యాటర్న్ తీసుకొని డైరెక్షన్ ప్యాటర్న్ ఇక్కడ డైరెక్షన్ ఇచ్చేసి రివర్స్ డైరెక్షన్‌లో నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేవి 12. ఓకేనా? స్పేసింగ్ అనేది 2. ఓకే. రైట్. మనకి ఫిల్స్ అనేవి ఇక్కడ వచ్చేసాయి. ఓకేనా? ఒకసారి మళ్ళీ డయాగ్రామ్‌లోకి వెళ్దాం. ఇది కూడా అయిపోయింది కదా! ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఉంది కదా! ఈ ఫ్యూచర్ డ్రా చేద్దాం. ఇదిగోండి దీని కట్ సెక్షన్ అనేది ఇక్కడ ఇచ్చాడు చూడండి. సెంటర్ నుంచి చూడండి ఇక్కడ నుంచి చూస్తే సెంటర్ నుంచి ఇచ్చాడు. ఆ డిస్టెన్స్ అనేది 18.5 ఇచ్చాడు. 18.5 ఇచ్చి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు 41. అలాగే ఇక్కడ నుంచి సెంటర్‌కి 19.5 ఇచ్చాడు. ఓకేనా? ఫ్రంట్ ప్లేన్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్ ఓకేనా? ఇక్కడికెళ్ళి ఫ్లిప్ స్కెచ్ ఒక సెంటర్ రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ నేను సెంటర్ రెక్టాంగిల్ డ్రా చేశా. ఎస్కేప్. ఓకేనా? ఈ డిస్టెన్స్ అనేది 41.
ఇదేమో 9. ఓకేనా? డైమెన్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఈ సెంటర్‌కి డిస్టెన్స్ అనేది పాయింట్ అంటే డిలీట్ చేసి ఆ డిస్టెన్స్ అనేది 37. ఓకేనా? ఇప్పుడు ఒక సెంటర్ లైన్ తీసుకొని ఇక్కడ ఒక సెంటర్ లైన్ డ్రా చేసుకుంటున్నా. ఎస్కేప్ డైమెన్షన్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది 15.5. డైమెన్షన్ తీసుకొని ఇక్కడ నుంచి ఎక్కడికి డిస్టెన్స్ అనేది 19.5 పాయింట్ అంటే డిలీట్ చేసి 19.5. ఓకేనా? ఇప్పుడు ఆర్క్లోకి వెళ్ళి సెంటర్ రేడియస్ ఆర్క్ తీసుకొని ఇక్కడ ఈ పాయింట్ తీసుకొని ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి ఆర్క్, అలాగే ఇక్కడ ఈ సెంటర్ తీసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఆర్క్ డ్రా చేసుకొని ఎస్కేప్ డిలీట్ సెగ్మెంట్ తీసుకొని ఈ లైన్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ ఒక సర్కిల్ తీసుకొని ఈ సెంటర్ పాయింట్ ఒక సర్కిల్, ఈ సెంటర్ పాయింట్ ఒక సర్కిల్ తీసుకున్నా. ఎస్కేప్ దీని యొక్క డయామీటర్ అనేది 3. ఓకేనా? రైట్. ఎక్స్ట్రూడ్ డిస్టెన్స్ అనేది 18.5. ఓకేనా? రైట్. ఇది కూడా అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ డయాగ్రామ్లోకి వెళ్దాం. ఇక్కడ ఈ ఫీచర్ కూడా డ్రా చేస్తాం. ఓకేనా? చూడండి ఇక్కడ ఒక కట్ సెక్షన్ వేసుకున్నాడు. ఇది కట్ సెక్షన్. ఈ కట్ సెక్షన్ ఇక్కడ సెంటర్ ఒక సర్కిల్ వేసుకున్నాడు. ఆ సర్కిల్ యొక్క రేడియస్ 19. ఆ సెంటర్ చూడండి ఇక్కడ నుంచి ఆ సర్కిల్ యొక్క సెంటర్ 18.5, ఇది 14. అలాగే ఒక ఆర్క్ తీసుకొని దీనికి రేడియస్ 40 మధ్య డిస్టెన్స్ 30 ఇచ్చాడు. ఇక్కడ నుంచి సెంటర్ పాయింట్ ఆర్క్కి 3 ఇచ్చాడు. ఓకేనా? అది డ్రా చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు టాప్ లైన్ సెలెక్ట్ చేసుకొని మనం ఒక డక్టమ్ లైన్ తీసుకుందాం. డక్టమ్ లైన్ తీసుకుని ఆ డక్టమ్ లైన్ యొక్క హైట్ అనేది 37. ఓకే. డక్టమ్ లైన్ స్కెచ్ ఇప్పుడు దీన్ని నేను ఫ్లిప్ చేసుకుంటున్నా. స్కెచ్. ఓకేనా? ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకొని ఈ సెంటర్ లైన్ మీద ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాను. ఎస్కేప్. ఓకేనా? డైమెన్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది 18.5. ఓకేనా? ఇది మోటార్ 19. ఓకేనా? ఇప్పుడు ఒక ఆర్క్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ఆర్క్ డ్రా చేసా. ఎస్కేప్. ఈ ఆర్క్ యొక్క రేడియస్ అనేది 40. ఓకేనా? డైమెన్షన్లోకి వెళ్ళి ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది 15. ఓకేనా? ఈ డిస్టెన్స్ అనేది 3. ఓకేనా? ఇప్పుడు కోన్స్టెంట్లోకి వెళ్ళి ఈ పాయింట్ ఈ సర్కిల్ కోన్స్టెంట్ చేసుకున్నా. ఎస్కేప్. ఒక సెంటర్ యాక్సిస్ తీసుకొని ఇక్కడ ఒక సెంటర్ యాక్సిస్ డ్రా చేసుకున్నా. ఎస్కేప్. ఈ ఆర్క్ మీద సెలెక్ట్ చేసుకొని మిర్రర్ ఈ సెంటర్ యాక్సిస్ ఇచ్చి అయిపోయింది. ఒక లైన్ తీసుకొని ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసా. ఎస్కేప్. డిలీట్ సెగ్మెంట్ తీసుకొని ఈ యాక్సిస్ అనేది డిలీట్ చేసేసాను. ఎస్కేప్. డిలీట్ చేసేసాను. ఎస్కేప్. ఓకే. రైట్. ఓకే. గో టు ఎక్స్ట్రూడ్, సెలెక్ట్ స్కెచ్ 7, సిమెట్రీ, డిస్టెన్స్ 6. ఓకే. రైట్. ఇది కూడా మనకి అయిపోయింది. మళ్ళీ డయాగ్రామ్లోకి వెళ్దాం. డయాగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఈ సైడ్ ఇది ఉంది కదా, ఇది డ్రా చేద్దాం. చూడండి ఇక్కడ దీని యొక్క విత్ అనేది 5 ఇచ్చాడు. లెంత్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ అనేది 43 ఇచ్చాడు. ఓకేనా? దాని కార్నర్ అనేది 1 mmతో రేడియస్ చేశాడు. అలాగే ఇక్కడ ఈ ఈ సైడ్ కార్నర్స్ అనేది 3 mmతో రేడియస్ చేశాడు. అక్కడ మళ్ళీ హోల్స్ వేసుకున్నాడు. ఆ హోల్ అనేది 3 mm. ఇక్కడ చూడండి ఇక్కడ సెంటర్ ఒక లైన్ డ్రా చేసుకున్నాడు. అది 15.5. అక్కడ నుంచి ఇక్కడికి 12.5. ఓవర్ లైన్ 30 ఇచ్చాడు. ఇప్పుడు మనం అది డ్రా చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఒక డక్టమ్ లైన్ సెలెక్ట్ చేసుకొని ఈ బ్యాక్ సైడ్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిస్టెన్స్ అనేది -15.5. ఓకే. స్కెచ్ ఒక సెంటర్ రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ ఒక సెంటర్ రెక్టాంగిల్ డ్రా చేసుకున్నా. ఎస్కేప్. ఈ డిస్టెన్స్ అనేది 43. ఈ హైట్ అనేది 5. ఓకేనా? ఇప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్ళి
ఈ సర్కిల్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నా. ఓకే రైట్. డిలీట్ సెగ్మెంట్. ఈ యాక్సిస్ని అంతా డిలీట్ చేసేసా. ఎస్కేప్. రైట్. ఇలా వచ్చింది కదా. ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళి అటు సైడ్ ఏమో మనకి 12.5. ఓకేనా. ఆప్షన్స్ సెకండ్ డైరెక్షన్ మళ్ళీ వేరియబుల్ పెట్టుకొని ఈ డైరెక్షన్ అనేది 30 - 12.5. ఓకే రైట్. మనకి ఇప్పుడు ఇది ఇలా వచ్చింది. ఓకేనా. మళ్ళీ రౌండ్ తీసుకొని ఇది ఇది ఈ 4 రౌండ్ చేసుకుంటున్నా. రేడియస్ అనేది 1 mm. ఓకేనా రైట్. మళ్ళీ డయాగ్రామ్లోకి వెళ్దాం. ఇది కూడా అయిపోయింది. దానికి 3 mmతో ఓలేసాడు కదా. ఓకేనా. ఒక పాయింట్ తీసుకొని ఇక్కడ పాయింట్ వేసుకుంటున్నా. ఈ పాయింట్ అనేది ఇక్కడ దీనికి ఇక్కడ ఈ లైన్కి సెట్ చేసా. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది 3. ఓకే. ఓకేనా. ఇప్పుడు ఒక హోల్ తీసుకొని దాన్ని పాయింట్ చేసుకున్న. ఆ హోల్ యొక్క డెప్త్ అనేది 5, రేడియస్ అనేది 3. ఓకేనా రైట్. మనకి అక్కడ హోల్ అనేది పడింది. హోల్ ప్యాటర్న్ డైరెక్షన్ ఈ లైన్ ఇచ్చా. దీన్ని రివర్స్ చేసుకొని డిస్టెన్స్ అనేది 30 - 6. ఓకేనా. అక్కడ హోల్ వచ్చింది. ఓకేనా. ఈ ప్యాటర్న్ సెట్ చేసుకొని మిర్రర్ చేసుకొని ఈ సెంటర్ ప్లేన్ ఇచ్చుకున్నా. ఓకే. మిర్రర్ అనేది అయిపోయింది. ఓకేనా. మళ్ళీ ఒకసారి డయాగ్రామ్లోకి వెళ్దాం. ఇక్కడ బ్యాక్ సైడ్ స్క్రూ సపోర్టర్స్ వేశారు. స్క్రూ సపోర్టర్ విత్ 3. ఇక్కడ చూడండి. సెంటర్ ఒక లైన్ తీసుకొని దాన్ని 45 degrees చేసుకొని సెంటర్లో రేడియస్ 3తో ఒక సర్కిల్, అలాగే డయామీటర్ 3తో ఒక సర్కిల్ వేసుకున్నాడు. అలాగే ఒక లైన్ గీసుకొని రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది 40 ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ సర్ఫేస్ సెట్ చేసుకొని స్కెచ్. ఓకేనా. ఒక సెంటర్ లైన్ తీసుకొని ఇక్కడ సెంటర్ లైన్ డ్రా చేసుకున్నా. ఎస్కేప్. ఈ సెంటర్ లైన్ మధ్య యాంగిల్ అనేది 45. ఓకేనా. డయాగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత చూడండి. ఇక్కడ నుంచి 36 అనేది ఇంకోటి ఇచ్చి అక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాడు. ఓకేనా. కన్స్ట్రక్షన్ మోడ్లో పెట్టుకొని ఒక సర్కిల్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక సర్కిల్ డ్రా చేసుకున్నాం. ఎస్కేప్. ఈ సర్కిల్ యొక్క రేడియస్ 36/2. ఓకేనా. కన్స్ట్రక్షన్ మోడ్ ఆఫ్ చేసి ఒక సర్కిల్ తీసుకొని ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేసుకున్నా. అలాగే ఇంకో కన్స్ట్రక్షన్ మోడ్ ఆపుకొని సర్కిల్ తీసుకొని ఇక్కడ 2 సర్కిల్ డ్రా చేసుకున్నా. ఎస్కేప్. ఓకేనా. ఒక సర్కిల్ యొక్క డయామీటర్ 6, ఇంకో సర్కిల్ యొక్క డయామీటర్ అనేది 3. ఓకేనా. ఇప్పుడు ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసుకున్నా. ఎస్కేప్. డైమెన్షన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఈ లైన్కి యాంగిల్ అనేది 20. ఓకేనా. దీన్ని ఎస్కేప్. ఈ లైన్ సెట్ చేసుకొని మిర్రర్ సెట్ చేసుకొని మిర్రర్ చేసా. ఓకే. ప్రొజెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఈ లైన్ని ప్రొజెక్ట్ చేసుకున్నాను. డిలీట్ సెగ్మెంట్. ఈ ఎక్సెస్ మెటీరియల్ అంతా డిలీట్ చేసేసాను. ఓకేనా. ఎస్కేప్. రైట్. ఎక్స్ట్రూడ్. డెప్త్ 3, రివర్స్ డైరెక్షన్. ఓకే రైట్. ఓకేనా. రౌండ్లోకి వెళ్ళి ఇక్కడ ఈ కార్నర్ సెలెక్ట్ చేసుకొని దీని యొక్క రేడియస్ 0.5. ఓకేనా. ఓకే రైట్. ఈ ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళి ప్యాటర్న్, యాక్సిస్ ప్యాటర్న్, సెంటర్ యాక్సిస్ 4, యాంగిల్ ఎక్స్టెంట్. రైట్. 4 వచ్చేసాయి. ఈ రౌండ్ 2ని కూడా మనం ప్యాటర్న్ చేసుకొని ఓకే రైట్. అది కూడా ప్యాటర్న్ అనేది అయిపోయింది. మళ్ళీ ఒకసారి మనం డయాగ్రామ్లోకి వెళ్దాం. డయాగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత ఇది అయిపోయింది. బ్యాక్ సైడ్ ఇవన్నీ రౌండ్ అయిపోయింది. ఇక్కడ చూడండి. ఇక్కడేమో 2 రేడియస్తో అక్కడ రౌండ్ చేశాడు. అది చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ 3 చూడండి. ఇక్కడ 3 రేడియస్తో ఇదంతా రౌండ్ చేశాడు. ఈ సైడ్లు కూడా అది కూడా రౌండ్ చేద్దాం. ఇక్కడ 2 రేడియస్తో రౌండ్ చేశాడు.
ఓకేనా? అది చేద్దాం. అలాగే 19తో ఒక హోల్ తీసుకున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 54. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాప్ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచ్, స్కెచ్. ఓకేనా? ఒక సర్కిల్ తీసుకొని ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేసుకుందాం. ఎస్కేప్. ఈ సర్కిల్ యొక్క రేడియస్ అనేది 19. డైమెన్షన్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది 18.5. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళి రివర్స్ డైరెక్షన్ పెట్టుకొని డెప్త్ 54. ఓకే, రైట్. మనకి అక్కడ హోల్ కూడా వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ప్లేన్స్ అన్ని ఆఫ్ చేసుకుంటున్నా. రౌండ్లోకి వెళ్తున్నా. ఇక్కడ రౌండ్ అనేది 2. ఎంటర్. అలాగే ఇది కూడా 2. ఇది ఇదంతా రౌండ్ చేసుకుంటున్నా. ఓకే, రైట్. ఇక్కడ అది రౌండ్ అయిపోయింది. మళ్ళీ రౌండ్ తీసుకొని రేడియస్ అనేది 3. ఇక్కడ ఈ 4 సైడ్స్ ఇదంతా రౌండ్ చేస్తున్నా. ఈ 4 కార్నర్స్. ఓకే, రైట్. బోత్ సైడ్స్ రౌండ్ తీసుకున్నా. మళ్ళీ రౌండ్ తీసుకొని ఇక్కడ ఇది రౌండ్ చేస్తున్నా. ఈ రౌండ్ యొక్క రేడియస్ అనేది 0.5. ఓకేనా? ఈ 4 సైడ్స్ కూడా రౌండ్ చేసేసాను. ఓకే, మనకి అది కూడా రౌండ్ అయిపోయింది. ఈ డయాగ్రామ్ అనేది కంప్లీట్ అయ్యింది.